Hello viewers, welcome to Telugu Stars. లక్ష్మీ ఎన్టీఆర్ సెన్సార్ గండం గట్టెక్కుతుందా? ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి 2 భాగాలుగా వచ్చి వెళ్ళిపోయాయి. అవేం సగటు ప్రేక్షకుల్లో అలజడని కలిగించలేకపోయాయి. అయితే ఇప్పుడు అసలు సిసలైన బయోపిక్ వస్తుంది లక్ష్మీ ఎన్టీఆర్ రూపంలో. ఓ విధంగా చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ కు 3వ భాగం ఇది. అటు కథానాయకుల్లోనూ ఇటు మహానాయకుల్లోనూ చూపించడానికి అంత ధైర్యం చేయలేని సన్నివేశాలు లక్ష్మీ ఎన్టీఆర్ లో ఉంటాయని సినీ ప్రేక్షకుల ఆశ. రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు మారిపోయారు. ఏం చూపిస్తే జనం ఎగబడతారో, దేని గురించి మాట్లాడుకుంటారో, ఏది సంచలనం సృష్టిస్తుందో బాగా ఎరుక. అందుకే ఏరుకోరి ఎన్టీఆర్ జీవితంలోని చమరాంకం చూపించాలని డిసైడ్ అయ్యాడు. లక్ష్మీ పార్వతి వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ మరణం వరకు ఈ కథ సాగబోతుంది. అసలు సిసలైన డ్రామా అంతా ఈ ఎపిసోడ్ లోనే ఉంది. ప్రస్తుత రాజకీయాలపై, రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపించేంత స్టఫ్ ఈ సినిమాలో ఉన్నా లేకపోయినా విడుదలకు ముందు కొన్ని వివాదాలు తప్పెట్టులేవు. మరీ ముఖ్యంగా సెన్సార్ గండాన్ని ఈ సినిమా గట్టెక్కుతుందా అనేదే ప్రశ్న. ఇది ఓ వ్యక్తి జీవిత కథ. ఎన్టీఆర్ పేరును ప్రత్యక్షంగానే వాడేస్తున్నాడు వర్మ. చంద్రబాబును పోలిన పాత్రలు చూపిస్తున్నాడు. ఇవన్నీ ఈ సినిమా విడుదలకు స్పీడ్ బ్రేకర్లుగా మారే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవరైనా సరే ఈ సినిమా విడుదల అడ్డుకునే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు మాట్లాడకపోయినా విడుదలకు ముందు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మోకాళ్ళడ్డే ప్రమాదం ఉంది. మా అనుమతి లేకుండా ఎన్టీఆర్ జీవిత కథని ఎలా చూపిస్తారు అని అడిగితే వర్మ దగ్గర సమాధానం ఉంటుందా? వర్మ ఏదో ప్రయాసపడుతున్నాడు, కానీ ఈ సినిమా విడుదలయ్యే ఛాన్సే లేదన్నమాట పరిశ్రమలో బాగా వినిపిస్తుంది. వర్మకు కావాల్సింది కాంట్రవర్సీని. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తే తనకు మరింత ప్లస్ అవుతుందని, పోయి వర్మతో పెట్టుకోవడం ఎందుకులే అనుకుంటే తప్ప లక్ష్మీ ఎన్టీఆర్ ని ఎవరు అడ్డుకోకపోవచ్చు. మార్చి 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకు వర్మని ఎవరైనా కెలకుండా ఉంటారా? అంత సహనం ఉందా? చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.